ఎవరు తెచ్చిన పదార్థాన్ని వాళ్ళ చేతితో తీసుకోవడం కంగారు పడితే మెల్లిగా తీసుకోవడం. ఒకసారి మీరు మాత్రం 2 లైన్లు పోడుతున్నారు. కంగారు పడద్దు మెల్లిగా. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్ళ అమ్మవారి దేవస్థానం ఈరోజు ప్రత్యేకంగా కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి మాల ధరించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అమ్మవారికి భారీ ఎత్తున ఇక్కడ సారేది సమర్పించారు. ఇది ఏ విధంగా జరిగిందో మనతో ఉన్న శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. ఇప్పుడు ఎందువల్ల ఈ కార్తీక మాసంలోనే ప్రధానంగా సారేది జరుగుతుంది, దీని విశిష్టత ఏంటి? గత 20 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు పూర్వ ప్రధానర్చకులైన మా తండ్రి గారి మద్రా రామశర్మ గారు అమ్మవారి మండల దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆశ్వేజ పౌర్ణానికి ప్రారంభిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం 7వ తారీఖున అమ్మవారి మండల దీక్ష చేయడం జరిగింది. అలాగే 27వ తారీఖున అర్ధమండల దీక్ష, 6వ తారీఖున పాదమండల దీక్ష చేయడం జరిగింది. ఈ చివరి 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు పూర్వం నుంచి జరుగుతుంది. కార్తీక మాసంలో చేయడం కాదు, మన మాలే కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఆ విధంగా అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్నటి రోజున అమ్మవారికి లక్ష దీపోత్సవం కార్యక్రమం జరిగింది అమ్మవారి సన్నిధిలో. అలాగే ఈ రోజున సారి కార్యక్రమం జరిగింది. 9వ తారీఖు నాడు పడి పూజ కార్యక్రమం, అలాగే 12వ తారీఖు నాడు జ్యోతి ఊరేగింపు, అలాగే 14వ తారీఖు నాడు శుక్రవారం నాడు అమ్మవారి సన్నిధిలో మాతలందరి చేత కూడా స్వామి కుంకుమ పూజ, 16వ తారీఖున ఇరుముడి కార్యక్రమం, విరమణ కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మాతలందరూ కూడా విశేషంగా వారు శక్తి కొలిది ఒకళ్ళు కేజీ తెచ్చారు, ఒకళ్ళు 5 కేజీలు తెచ్చారు. అలాగే మా వాసుమాత, అయ్యప్ప మాత వీళ్ళిద్దరూ కూడా బావబామరుడు అంటే వీళ్ళు కృష్ణార్జులు అంటే వీళ్ళిద్దరూ కూడాను, వీళ్ళిద్దరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అలా పెంచుకుంటూ వస్తున్నారు. వీళ్ళు సుమారు 90 కేజీల నుంచి ఈ రోజు 115 కేజీలకు వచ్చింది లడ్డు. అలా ప్రతి సంవత్సరం కూడా కేజీ 2 కేజీల కింద పెంచుకుంటూ వచ్చారు. అలా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారి సన్నిధిలో వీరు తెచ్చినటువంటి పదార్థాలను నివేదన చేసి వారికి ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది ఇంటి దగ్గర పంచిపెట్టుకుంటారని పట్టుకెళ్లారు, కొంతమంది ఇక్కడే పంచిపెట్టారు. అలాగే ఈ రోజున పడి పూజ రోజున ఈ యొక్క లడ్డూని మాతలందరూ కూడా వీళ్ళు వితరణ చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. ఈ ప్రధాన అర్చకులు తెలియజేసింది కార్తీక మాసంలోనే మాలధారణ కూడా వచ్చినది, చాలా సంతోషంగా ఉంది. అలాగే భక్తి భావంతో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తప్పకుండా మా ఛానల్ని సిగ్మా 9ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.